Welcome to Atheist Bulletin. I am Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు ప్రజాస్వామికం అసలైన ప్రజాస్వామికంగా రూపొందలేక విఫలం అవ్వడానికి నాస్తికత్వాన్ని అవలంబించకపోవడమే కారణం. ప్రముఖ నాస్తికులు గోరా. సైన్స్ ముఖ్యం, మౌఢ్యం కాదు. మౌఢ్యం సైన్స్ ప్రగతికి, సమాజ ప్రగతికి అవరోధం. లైట్నింగ్ రాడ్ కనుగొని మానవాళికి మహోపకారం చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్. నాగుల చవితికి పాముల పుట్టలో పాలు పోయడం ఒట్టి మూఢనమ్మకమే. పాములు అసలు పాలు త్రాగవు. పాలు పాముకి విషం. డాక్టర్ సమరం. 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకి కొత్త ఊపిరి. డాక్టర్ సమరం. ఎన్లైట్, ఇగ్నైట్, ఎంథ్యూస్తో ఆవిర్భవించిన గోరా టెక్నోహబ్ నేటి విద్యార్థులని, రాబో తరం సైంటిస్టులని తీర్చిదిద్దడంలో తనదంటూ ఒక ప్రత్యేకతని చాటుకుంటోంది. సమరం యూట్యూబ్ ఛానల్స్లో గ్రూప్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన మెటీరియల్ను అందిస్తున్న గోరా భవిత ఛానల్ నేడే సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ప్రజాస్వామికం అసలైన ప్రజాస్వామికంగా రూపొందలేక విఫలం అవడానికి నాస్తికత్వాన్ని అవలంబించకపోవడమే కారణం అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, నిజం. ప్రజాస్వామికం అంటే ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. డెమోక్రసీ, ప్రజల పాలన. అది ఇప్పుడు నిజం. ప్రజల పాలన అంటే ప్రజలందరూ దాంట్లో భాగస్వాములుగా ఉండాలి. ప్రజలందరూ భాగస్వామ్యం దాంట్లో కనబడాలి. ప్రజల వాక్కు, ప్రజల వాయిస్సు అంతా దాన్ని వినపడాలి. ప్రజల ప్రకారంగానే జరుగుతున్న, ప్రజల ఆకాంక్షల ప్రకారం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకున్న నీడ్స్ ప్రకారంగా ప్రజాస్వామ్యం ఉండాలి. కానీ అలా ఉందా? దీనికి కారణం కేవలం ప్రజల్లో ఉన్నటువంటి ఆస్తిక దృక్పథం. డౌట్ లేదు, దాని సందేహం లేదు. గొరగజు కరెక్ట్. ప్రజాస్వామ్యం ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది అంటే ప్రజల్లో ఆస్తి దృక్పథం ఇంకా వదలకుండా వెంటాడమే కారణం. నిజం. ఎందుకంటే ప్రజాస్వామికంలో మనం ఏం చెప్పుకున్నాం? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన అన్నాం. ప్రజలు వాళ్ళ ప్రజలను పంపించుకుంటారు. ఆ ప్రజలు పరిపాలన సౌలభ్యం కోసం ఆ రాష్ట్రం అయితే ముఖ్యమంత్రి అంటారు, అక్కడ దేశం అయితే ప్రధానమంత్రిని పెట్టుకుంటారు, మంత్రులను పెట్టుకున్నారు. అందరూ దాంట్లో భాగస్వామ్యులే. ప్రజలందరూ ఎవరి దగ్గర అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. కానీ ఏం జరుగుతుంది? ప్రజల భాగస్వామ్యం లేదు. ఎవరైతే ఎన్నుకున్నారో ఆ ప్రతినిధులు, మంత్రులుగానే కానివ్వండి, ముఖ్యమంత్రిగా కానివ్వండి, లేదా పదవులు అలంకరించరండి, ఆ పదవుల్లో వాళ్ళు పూర్తిగా మేమే దీనికి అధిపతులం, మేమే పాలకులం, మాకే సర్వాధికారాలు ఉన్నాయి. దగ్గర ప్రజలందరూ కూడా తక్కువే. కానీ ప్రజాస్వామికంలా కాదు కదా. ప్రజాస్వామికంలో ప్రజలు యజమానులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ కూడా ప్రజలకి సంబంధించిన సేవకులు లేదా నౌకర్లు. ప్రజలు యజమానులు. ఎందుకంటే ప్రజలు వీళ్ళని వాళ్ళ అవసరాల కోసం, పాలన చేయడం కోసం అని పెట్టుకున్నారు. కానీ రివర్స్ అయిపోయింది ఇక్కడ. ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ ఎన్నుకున్న వాళ్ళు ప్రజల సౌలభ్యం కోసం, ప్రజల కోసం, వాళ్ళకి అవసరాలు తీర్చడం కోసం పెట్టుకుంటే వీళ్ళందరూ మాత్రం ఆడంబరాల్లో మునిగిపు తేలుతూ, ప్రజలు మర్చిపోతూ, వాళ్ళ పదవుల్లో బాగా ఏదో గౌరవం పొందుతూ, ప్రజలు పదవే చాలా గొప్పగా అనుకుంటూ, ఆ పదవి పెట్టి వెంటాడుతూ, వేలాడుతూ ప్రజలు మర్చిపోతున్నారు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఒక యజమాని ఉంటాడు,
లేదా ఒక ఫ్యాక్టరీ వర్క్ లీడర్ ఉంటాడు, ఒక అధిపతి ఉంటాడు, అక్కడ వాళ్ళకి నౌకర్లు పెట్టుకుంటాడు. వాళ్ళు దేనికి పని చేయడం కోసం, పని చేయడం కోసం. కానీ ఆ నౌకర్లే రివర్స్ అయిపోతే ఆ రకమైన ప్రజాప్రతినిధుల్ని ప్రజలు ఎన్నుకున్నారు, వీళ్ళు యజమానులు. కానీ ప్రజాస్వామికంలో చివరికి ఏంటంటే ఎన్నుకోబడ్డ వాళ్ళు యజమానులు అయిపోయారు, వీళ్ళందరూ వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి మిగిలిపోయారు. ఈ కారణం మరి ఎందుకు ఊరుకుంటున్నారు? వీళ్ళకి ఏం చేయగలం? మనం ఎత్తు మాత్రం వాళ్ళు పదవుల్లో కూర్చున్నారు కనుక వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు అలా కాదే? పదవుల్లో కూర్చోబెట్టిన మాత్రం గొప్పవాళ్ళు అవ్వలేదు. వాళ్ళు వీళ్ళ సేవకులు, ప్రజల యజమానులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి సేవకులు. మర్చిపోయింది. దీనికి ఎందుకని భావం ఉంది? ప్రజలు ఎందుకు ఊరుకుంటున్నారు, నిస్సాయంగా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళలో ఆస్తిక ప్రవృత్తి. ఆస్తికత్వంలో ఎవడో చేస్తారు, ఏదో చేస్తారు అనుకుంటూ వేడుకోలు, ప్రార్థించరాదు. దేవుడా నాకు ఇచ్చేయి, ఇలా చేయి, ప్రతిదీని ప్రార్థించడం, వేడుకోవడం అంతే ఉంటుంది ఆస్తిక ప్రవృత్తిలో. నాస్తిక ప్రవృత్తి అలా కాదు, వేడుకోలు ప్రార్థించడం లేదు సమానం. గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం పోరాడారు. భారతీయులందరూ ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఆయన మన దేశం గొప్పగా ప్రజాస్వామిక దేశం అని సంతోషించారు. ఇది ప్రజల పాలన, ప్రజల కోసం పాలన, ప్రజల యజమానులు, వీళ్ళందరూ ప్రతినిధులు వాళ్ళకి సేవకుల కింద ఉంటారు అని ఆయన ఆశించాడు. ఇంకా పైగా ఏం చేశారంటే ప్రజాస్వామికంలో ప్రజల చేతిలో 2 ఆయుధాలు ఉన్నాయన్నారు గాంధీ గారు. ఏంటి? ఒకటి ఓటు, రెండోది సత్యాగ్రహం. ఓటు ద్వారా తనకు కావలసినటువంటి అభ్యర్థుల్ని లేదా ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఓటు ద్వారా సరైన వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తులు సరైన పాలన చేయకపోతే సత్యాగ్రహం చేస్తారు. దిగుపో, పనికిరావు, నువ్వు పనికిరావు, అసలు దిగిపో, ఇంకోళ్ళు ఎన్నుకుంటాం. సత్యాగ్రహం. గాంధీ గారు 2 ప్రజాస్వామ్యంలో ఓటర్లకి ప్రజలకి 2 ఆయుధాలు ఇచ్చాడు. ఒకటి ఓటు, 2 సత్యాగ్రహం. పైగా ప్రజాస్వామికం చేసే దేనికోసమని? ప్రజాస్వామికం అనేది ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, రాజకీయ సమానత్వం కోసం, అలాగే అభివృద్ధి కోసం. దీంట్లో రాజకీయ సమర్థం ప్రతి ఒక్కరి వయోజనులు, ప్రతి ఒక్కరికి ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. అందరూ వీళ్ళు వాళ్ళ తేడా లేదు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, చదువుకున్నాడు, చదువుకోలేదు, ఇలాంటిదేం లేదు. వాడు నిరుపేద, వాడు కూలేవాడు అనే లేదు. ఒక ధనవంతుడికి ఏ ఓటు ఉందో ఒక ఓటు అదే పౌరు ఆ పూలివాడు అన్నవాడు కూడా సేమ్. రాజకీయ సమానత్వం ప్రజాస్వామికంలో అందరు ప్రజలు ఒక్కటే. రెండోది ఆర్థిక స్వాతంత్ర్యం. ప్రజలందరికీ ప్రజల పాలన, ప్రజల కోసం ప్రజల పాలన కనుక ప్రజలందరికీ ఆర్థిక సమానత్వం, అందరికీ సమానమైన అవకాశాలు, సమాన సౌఖ్యాలు ఉండాలని గాంధీ గారు సాధించారు. అలాగే అంతేకాకుండా అభివృద్ధి. వాళ్ళు ఎవరినైతే ఎన్నుకున్నారో, ప్రజలుగా ఎన్నుకున్నారో, అభివృద్ధి కార్యక్రమం చేసి ఒక ఇండస్ట్రీ, ఒక ఫ్యాక్టరీ పెడతాడు. ఒక జిల్లా, ఒక రాష్ట్రం ఒకటం, ప్రతి జిల్లాకి ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ ద్వారా కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ పరిశ్రమతో పక్కన ఆక్సిలరీ వారి అనుబంధంగా ఉండే పరిశ్రమలు వస్తాయి, చిన్న చిన్న పరిశ్రమ. అందరికీ అక్కడ ప్రతి జిల్లాలోనూ ప్రతి వాళ్ళకి అక్కడ వాళ్ళకి పరిశ్రమ పెడితే పరిశ్రమలు పనిచేయడానికి, ఆ పరిశ్రమలతో పాటు ఆక్సిలరీ ఇండస్ట్రీస్ అక్కడ చేసే దాంట్లో పనిచేసే వాళ్ళకి అందరికీ ఒకే రకం సంపద వస్తుంది. అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ప్రతి జిల్లాను ఒక పరిశ్రమ పెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి 26 పరిశ్రమలు వస్తాయి. అక్కడ అనుభవం అవుతాయి. అందరికీ సమానమైనటువంటి ఇది ఉంటుంది. అందరికీ సమానమైన అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవకాశాలు అన్నీ వస్తాయి.
ఆ రకంగా ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అన్ని సంపన్న అందరూ హ్యాపీగా ఉంటారు. గాంధీ గారు చెప్పినది అభివృద్ధి, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, అలాగే అభివృద్ధి. గాంధీ కలలు గన్న భారతదేశం అది. కానీ ఏమిటైపోయింది? ప్రజలు నిమిత్త మాతులైపోయారు. ఎన్నుకోబడ్డ తర్వాత ప్రజల్ని మర్చిపోయారు. కారణం ఏంటి? ప్రజల్లో ఉన్న ఆస్తిక పెరుగుదాం. గాంధీ గారు ఏం చెప్పారు? నువ్వు ఓటు వేయడంతో సరిపోలేదు, నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయి. కంట్రోల్ ది గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయి. నీవు అనుకున్నట్లు చేయించుకో. నువ్వు పవర్ఫుల్ మ్యాన్, నువ్వే యజమానివి. అసలు ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన సూత్రం అదే. ప్రజలు యజమానులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ప్రజలకి సేవకులు. దీన్ని ఎవ్వరు కాదనలేడు. మన రాజ్యాంగం ప్రకారం కూడా అంతే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక లెటర్ రాయాల కింద యువర్ సర్వెంట్ అని పెట్టాల్సిందే. ప్రధానమంత్రి యువర్ సర్వెంట్ అని కింద సంతకం పెట్టి పెట్టాల్సిందే. బికాజ్ దే ఆర్ సర్వెంట్స్ టు పీపుల్, ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కానీ ఏంటైంది? వీళ్ళలోన ఆస్తిక ప్రవృత్తి వల్ల ప్రజాస్వామికవంతంగా అయిపోయింది. అంతేకాకుండా ఇక ప్రజలకు ఇప్పుడు ఏంటి అయిపోయినట్టు ఎప్పుడు వీళ్ళు అయిపోయారో ప్రజలు ఓటులో తిరిగకుండా పోయింది. ఓటు వేస్తే ఎంత, వేయిపోతే ఎంత, మన మాటకి వీళ్ళు చెల్లుబాటు ఉంటేగా. నెగ్గారు వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నాం. మనం చేయగలం నిమిత్తం మాత్రం. గాంధీ గారు చెప్పారు, నువ్వు ఎన్నుకున్న ప్రతినిధులు నువ్వు వాళ్ళు సరిగా చేయబోతే సత్యాగ్రహం చెయ్యి, సహాయ నిరాకరణ చెయ్యి వాళ్ళకి. అప్పుడు మా స్వాతంత్ర్యం బ్రిటిష్ వాళ్ళు చేశారు, సత్యాగ్రహం చేశారు. సహాయ నిరాకరణ, పన్నులు కట్టొద్దు అన్నాడు. పన్నులు కట్టుకుని ఎక్కడ చెప్తే ప్రభుత్వం ఎక్కడ నడిస్తే చివరికి బ్రిటిష్ సామ్రాజ్యం తోక ముడిచిపోయారు గాంధీ గారు. అలాగే ఈ మంత్రులు, ఈ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా మనం సహాయం చేస్తే నువ్వు సరిగ్గా లేవు కనుక చేయమంటే ఏం చేస్తారు? దిగొస్తారు కదా. కానీ ఎందుకు చేయట్లేదు? ప్రజల్లో మన నిమిత్త మాత్రులు మనం ఏం చేయగలం? మనకేం శక్తి ఉంది? వాళ్ళ దయ ఉంటేనే మనం ఇలా అవుతాం అనుకుంటారు. దయ ఉంటేనే. ఎక్కడ వచ్చిందంతా? ఆస్తిక ప్రవృత్తి. మనిషిలో ఆస్తి ప్రవృత్తి మనిషిని బానిస ప్రవృత్తి తీసుకొస్తుంది. ఆస్తిక ప్రవృత్తి మనిషిలో బానిస ప్రవృత్తిని తీసుకొస్తుంది. ఆస్తికత్వం మనిషిలో బానిసత్వాన్ని తీసుకొస్తుంది, బానిస ప్రవృత్తిని తీసుకొస్తుంది. అందుకనే మన స్వాతంత్ర్యం 70 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ బానిస ప్రవృత్తిని బట్టే సర్వెంట్స్, ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారు, సేవకులు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు యజమానులు చాలా బాధలతో ఉన్నారు. అంచేత ప్రజాస్వామ్యంలో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం అప్పుడు కూడా రాజులు వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళు పబ్బాలు కట్టుకున్నారు. అప్పుడు ఫ్రెంచ్ రూసో కానీ వాళ్ళు కానీ వీళ్ళని ఏం చేశారంటే, నో, వీళ్ళెవరు మనం పాలించడానికి? వాళ్ళు మనం దోచుకుంటున్నారు, మన శ్రమను దోచుకుంటున్నారు, మన సంపద దోచుకుంటున్నారు. వాళ్ళు కాదు, మన ప్రభుత్వం మనమే నడుపుకోవాలి అని చెప్పి ఫ్రెంచ్ విప్లవంలో రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఫ్రెంచ్ విప్లవం అయితే అంత ఫ్రెంచ్ విప్లవంలో కూడా చివరికి విఫలం అయిపోయింది. వాళ్ళు ఇంత ఇదిగా ఎలా అయితే గాంధీ గారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉంది, సత్యాగ్రహం చేయి, సహాయ నిరాకరణ చేయి, నీ పనులు మాత్రం నువ్వు వట్టి పరిస్థితుల్లో కూడా హక్కును కోల్పోకూడదు, నువ్వే యజమాని అని గాంధీ గారు చెప్పినప్పటికీ మరి వీళ్ళందరూ ఆస్తిక ప్రవృత్తి వల్ల, ఆస్తిక భావజాలం వల్ల అదే ఘోరగా చెప్పింది. గాంధీ చెప్పినట్లుగా ప్రజల చేతిలో 2 ఆయుధాలు: ఓటు హక్కు, రెండోది సహాయ నిరాకరణ, సత్యాగ్రహం. ఎందుకు చేయలేకపోతున్నారు? నాస్తిక ధోరణి మీలో లేక, నాస్తిక చైతన్యం మీలో లేకపోబట్టి. నాస్తిక చైతన్యం కావాలి. ప్రజాస్వామిక సక్సెస్ కావాలంటే నాస్తిక చైతన్యం కావాలి. అంచేత అక్కడ ఏం చెప్పిన మళ్ళీ దీంట్లో ఈ వచ్చేకల్లా వాళ్ళు పెంచిపురంలో చివరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకని? అక్కడున్న రాజులు వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ మభ్య పెట్టేసేసి, మీరేం చేయగలరు? మీరేం చేయలేరు.
మీకేం బాల్యం విరేచన మీకేం తెలుసు? చేసేది మేము చేసే సత్తా దేవుడు మమ్మల్ని పాలించమని పంపించాడు. మీరేం చేయగలరు? మీకే శక్తి ఉంది, మీకే జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం అని చెప్పేసి మళ్ళీ అంత ప్రిన్సిపల్ మరి రివర్స్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం పోరాడి వాళ్ళు విప్లవం సృష్టించి విప్లవం ద్వారా చేశారు. కానీ నాస్తిక చైతన్యాన్ని ఫ్రెంచ్ విప్లవంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకురాలి. నాస్తిక చైతన్యం లేకపోబట్టే ఫ్రెంచ్ విఫలమైంది. సరే, మళ్ళీ అందుకుని వేరే విషయం. కానీ ఏమిటైంది? నాస్తిక చైతన్యం రివర్స్ అయింది మళ్ళీ. అలాగే భారతదేశంలో ఇప్పటికీ ఇంకా జాగ్రత్త ప్రజలు ఇంకా అందరూ అంత బానిసపడుతూ లేరు కనుక ప్రజాస్వామ్యం బతుకుతూ వచ్చింది 75 సంవత్సరాల. ఇక మరి రేపు 48కి మరి 47కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది 2047కి. అప్పటికైనా ప్రజలు చైతన్యం కావాలి, చైతన్యం రావాలి. ఈ చైతన్యం వస్తేనే, ఆ చైతన్యం ఎలా వస్తుంది? నాస్తిక చైతన్యం ద్వారానే వస్తుంది. గోరగారు చెప్పింది ఏంటి? ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మా పెద్ద ఆయుధం ప్రజలతో. గాంధీ గారు చెప్పింది, గోరగారు కూడా చెప్పారు. ప్రజల చేతులు ఆయుధం ఓటు, సత్యాగ్రహం, దానితోడు నాస్తిక చైతన్యం. నువ్వే అధిపతివి, మ్యాన్ ఈజ్ సుప్రీం. వరగా చెప్పిన మ్యాన్ ఈజ్ సుప్రీం. మ్యాన్ ఈజ్ సుప్రీం అంటే నువ్వే వ్యక్తే సర్వస్వతంత్రుడు, సర్వస్వేచ్ఛావంతుడు. ఆ రంగా చేసేది అవుతాయి. అందుకనే మనకు కావాల్సినంటే ఇవి బాగా చెప్పిన చివరికి ఇలా ఇంతే కాదు, ప్రజల్లో చైతన్యం రావాలి, ఓటు విలువ తెలుసుకోవాలి. అలాగే గాంధీ గారు చెప్పినట్టుగా సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, పన్నుల నిరాకరణ ఇవన్నీ రావాలి. అలా దాంతో రిఫరెండ్ ఇనిషియేటివ్ ప్రజాస్వామ్యం ఇంకా బాగా కావాలంటే నాస్తికం రావాలి. రీకాల్, మేము ఎదుర్కొంటాం, పని చేయకపోతే పిలిచిపారాడు, వెనక్కి రా, నువ్వు పనికిరావు. మెజార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఈ వేస్ట్ ఫెలో, నువ్వు నిజంగా నీకు ఇచ్చిన బాధ్యత చేయలేకపోతున్నావు. యజమాని ఏం చేస్తాడు? తన కింద నౌకరిని ఎవరైనా చేస్తే పని చేసిన పనికిరావు, మానే పనిలోంచి అంటాడు. ఆ రంగాన్ని ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధుల్ని పని చేయకుండా వాళ్ళ విలాసాల్లో ఉంటూ ప్రజలు మర్చిపోయినట్లయితే నిన్ను ఎన్నుకుని దేనికోసం, నువ్వు చేస్తుంది ఏంటో అనుకున్నావు. ఇంత ఇన్ఎఫిషియెంట్ ఫీల్, పనికిరావు, కమ్ డౌన్, వచ్చేసాయి. రీకాల్, అలా రిఫరెండం. అలాగే వాళ్ళు పెట్టాలంటే ఒక దీంట్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కొన్ని బిల్లులు పెడతారు. బిల్లులు పెడితే ఆ బిల్లులు పెట్టిన రిఫరెండం వీళ్ళు పెంచి వీళ్ళు కూడా ప్రజాభిప్రాయం చేస్తూ వాటి ఒకరు సరిగ్గా లేకపోతే నో, ఈ బిల్లు పనికిరాదు, మేము చెప్తున్నాం ఈ బిల్లు ఇలా చేయండి అని ప్రజల వైపు నుంచి పోరాటాలతో ఆ రంగా అభిప్రాయం చెప్పాలి. ఆ బిల్లుల్ని తిరస్కరించేది ఉండాలి. ప్రజలందరూ నో అంటే ఇంట్రడ్యూస్ చేసే బిల్లుని, స్వార్థంతో పెట్టిన బిల్లుని ఉపసంహరించుకోవాలి, చట్టాలు ఉపసంహరించుకోవాలి. అంతే, మాకు అధికారం ఉందిగా, మాకు పూర్తి మెజార్టీ ఉందిగా, మేము ఏ అధికారం చేయగలం అనుకుంటే మాత్రం అంతకంటే స్టూపిడ్నెస్ ఉండదు. ప్రజలే యజమానులు, పవర్ఫుల్. అంచేత ఆ రీకాల్ రిఫరెండ్ ఇనిషియేటివ్ అనేది ఆయన తీసుకొచ్చారు గోరగారు చెప్పిన. అలాగే తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి పార్టీలు ఉన్నాయి, పార్టీల పరంగా బాగానే ఎన్నుకుంటారు. ఆయన ఎన్నికైన తర్వాత గోరగారు చేసే పార్టీలు వాళ్ళు చెబుతున్నారు, సరే అన్ని పార్టీలు అంటే పోవు ఎందుకంటే ఉన్నాయి. ఎన్నుకున్న తర్వాత అందరూ ప్రజాప్రతినిధులే, అందరు ప్రజాప్రతినిధులే. అంచేత ఒక చీఫ్ మినిస్టర్ ఎన్నుకోవాలన్నా, ఒక ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకోవాలన్నా, ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరు కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి, అందరు కలిసి ఒక మంత్రిని పెట్టుకోవాలి. అందరూ కలిసి ఏ బిల్లు అయినా అందరు కలిసి మాట్లాడాలి. వారగా చాలా స్పష్టమైపోయారు. ప్రజాస్వామ్యం ప్రజల పాలన, ఇది ఏదో ఒక XYZ వాడి పాలన కాదు, ప్రజల పాలన, ప్రజల కోసం పాలన. ఫలానా వ్యక్తి ఎక్స్, వాడు సీఎం, వీడి అంటే కుదరదు. ప్రజల కోసం ప్రజల పాలన, ప్రజల చేత ఇది.
అంచేత ఆ రంగా చేయాలి మరి అంచే ఇప్పుడు అంటాడు ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా ఇటు నేనున్నాను అటెవరు అంటాడు. ఇటు నేను అటెవరు? ప్రజాస్వామ్యం మార్చాలి తప్పు. ప్రజాస్వామ్యం ప్రజల స్వామ్యం కానీ వ్యక్తి స్వామ్యం కాదు. మోడీ గారు మాటికి ఇటు నేను ఉన్నాను ఎవరు ఉన్నారని ఆ కాంగ్రెస్ కూటమి వాళ్ళని ఎద్దేవా చేస్తాడు. మీకెవరు నాయకుడు? దిస్ ఇస్ రాంగ్. ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాట తప్పు. ఘోరాలు చేశారు. ప్రైమ్ మినిస్టర్ని పార్లమెంట్కైనా పార్లమెంట్ మెంబర్స్ అందరూ కలిసి ఎన్నుకోవాల్సిందే. ప్రతి దాంట్లో కూడా పార్లమెంట్లో ఈ పార్టీలు ఆ పార్టీలు సంబంధం లేదు. మెజార్టీ మెంబర్స్ అందరూ ఏ బిల్లుని పాస్ చేసే అంతగా అధికార పార్టీ ఓటు వేసేసుకుని అయిపోయింది. కుదరదు. ప్రతి దాంట్లో అందరూ భాగస్వాములు కావాల్సిందే. అందరూ భాగస్వాములు కలిసి అన్ని పార్టీలు చేసినాయి. అంతేగాని ప్రతిపక్షం తొక్కేసి కొద్దిగా అధికార మెజార్టీ వచ్చింది కదని చెప్పేసి మెజార్టీ పార్టీ వాడు పబ్బం గడుపుకోవడం కుదరదు. వాడు ఇష్టం పార్టీ బిల్లు పెట్టడం వీల్లేదు. వరగా చాలా స్పష్టంగా చెప్పారు. పార్టీలు ఎందుకు పెట్టుకున్న నిదానంగా పార్టీలు పోవాలి. అందరూ కూడా ప్రజలుగా ఎన్నుకోబడాలి. అందరూ కలిసి చేయాలి. ఇప్పుడు గ్రామాల స్థాయిలో వాళ్ళు చేయట్లేదా? ఎన్ని సంస్థలు అందరు కలిసి చేయట్లేదా? అక్కడ పార్టీలు ఉన్నాయి. ఎన్నో రకాల సంఘాలు ఉన్నాయి. అందరు కలిసి చేయట్లేదా? మెజార్టీ మెంబర్స్ చేయట్లేదా? అలా చేయి. అంటే పార్టీ తత్వం పోవాలి. ప్రజాదృక్పథం కావాలి. గొరగ చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే వీరేమన్నా గ్రామ స్థాయి నుంచి కూడా ఈ రకమైనటువంటి అసలైన సిసలైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలి. దీనికంతటికీ కావాల్సిన ఏంటంటే నాస్తిక చైతన్యం లేకపోతే మళ్ళీ మామూలుగా ఫ్రెంచ్ విప్లవం ఎలా అయిందో ఆ రకంగానే అవుతుంది. అంచేత నాస్తిక చైతన్యం ప్రజలు యజమానులు సీఎంలు మెంబర్స్ టెక్నాలజీ మంత్రులు అందరూ కూడా నౌకర్లు. ఎవరికి? ప్రజలకి నౌకర్లు. ప్రజల యజమానులు మంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ ప్రజలకి నౌకర్లు లేదా సేవకులు. కానీ నిజమే ప్రజలు సేవ చేయడానికి వచ్చారంతే. కానీ రివర్స్ అయిపోయింది. ఎందుకని? ప్రజల్లో ఉన్న ఆస్తిక దృక్పథం వల్ల అయిపోయింది. అంచేత నాస్తిక చైతన్యం వస్తేనే ప్రజాస్వామ్యం చక్కగా జరుగుతుంది. అదే సక్సెస్ అవుతుంది. ప్రజాస్వామ్యం విఫలమవడానికి కారణం కేవలం ఆస్తిక ప్రవృత్తి మనుషుల్లో ఇంకా వెంటాడుతూ ఉండబట్టే. వేడుకోలు ప్రార్థించడం ఎవడో చేస్తారనుకోవడం కాదు. అసలు వాళ్ళే తన శక్తి దీనికి కూడా ఉంది. అందుకనే ఓటు విలువ తెలుసుకోవాలి. ఓటర్ తన విలువ తెలుసుకోవాలి. ఓటు విలువ తెలుసుకోవాలి. ఓటర్ ప్రజాస్వామ్యంలో తన విలువ తెలుసుకోవాలి. తానే యజమాని. తన భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. అది ఘోరగా చెప్పింది. అంచేత ప్రజాస్వామ్యం సక్సెస్ అవ్వాలంటే నాస్తిక చైతన్యమే కావాలి. నాస్తిక చైతన్యం వచ్చినప్పుడే అసలైన ప్రజాస్వామ్యం వస్తుంది. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా, ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమేళ, ఇప్పుడు చూస్తాను, నువ్వు పెద్ద బిల్డింగ్లు చూస్తే పైన ఒక రాడ్ కనబడుతుంటుంది. చర్చిల మీద కూడా రాడ్ కనబడుతుంది. టెంపుల్స్ మీద రాడ్ కనబడుతుంది. ఎత్తైన వాటన్నిటిలో ఒక రాడ్ కనబడుతుంది. అవి ఏంటంటే లైట్నింగ్ రాడ్ అంటారు. మన పిడుగులు పడ్డాయి, చనిపోయారు అని పేపర్లు చూస్తుంటాం. పిడుగు పడిందని అంటే ఆ మెరుపులు అని వచ్చినప్పుడు మెరుపులు ఎంతో విద్యుత్తుంటుంది. అదేం చేసంటే ఆ చెట్టు ఎత్తిన వాటి ఉండగా అక్కడ వచ్చి అక్కడ తాకుతుంది. తాకగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కరెంట్ షాక్ కొట్టేటవి పడిపోయి చనిపోవడం, లేకపోతే బిల్డింగ్ కూలిపోవడం. ఎంత కెపాసిటీ ఉంటుందంటే మెరుపులు విద్యుత్ కెపాసిటీ పవర్ ఉంటుందంటే ఒక్కోసారి ఒక ఇల్లు పాకలాంటి తగలిపోతాయి, చెట్టు తగలిపోతాయి, బిల్డింగ్ అయితే కూలబడిపోతుంది అన్నమాట. అంత ఇదిగా ఉంటాయి. చాలా పవర్, విద్యుత్ పవర్ ఉన్నంత అంటుకుపోతుంది లోపల ఆ పవర్కి. అలాంటి దాన్ని నివారించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అది పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అయిన లైట్నింగ్ రాడ్
అని దాన్ని కనిపెట్టాడు. ఈ లైట్నింగ్ రాడ్ కనిపెడితే నిజంగా ఎంతో ప్రయోజనం ఉంది జరుపుతుంది అందరూ. ఆ ప్రయోజనం పొంది అప్పుడు ఆయన కనిపెట్టినప్పుడు అక్కడ ఈ క్రైస్తవ మత గురులు గగ్గోలు పెట్టేశారు. అరే, ఆయన కనుక్కున్న లైట్నింగ్ రాడ్ పెద్ద పెద్ద భవనాలని పెద్ద ఉన్నాలని అందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం, మానవాళ్ళని రక్షించడం కోసం, ఈ పిడుగుల నుంచి మెరుపుల నుంచి రక్షించడం కోసం ఆయన చేస్తే, నువ్వు నాస్తికుడివి, దేవుడికి నువ్వు వ్యతిరేకం, నువ్వు సైతానివి అని అన్నాడు బెంజమిన్ ఫ్రాంక్లిన్. నువ్వు నాస్తికుడివి, సైతానివి, నువ్వు దేవుడు ఆ పిడుగుల్ని సృష్టించేది దేనికంటే పాపుల్ని శిక్షించడం కోసం, అట. అసలు ఎంత మత మౌఢ్యం అంటే చూసుకో. అరే, చచ్చిపోతున్నారని ఏడవకుండా పాపుల్ని అసలే క్రైస్తవ మత ప్రకారంగా మానవ పుట్టుక పాపం చేసే మానవ పుట్టుక అని అంటారు. పాపం చేయబడ్డవాడే మానవ పుట్టుక పుడుతుంది అని చేస్తే ఏ పాపి, ఏ దుర్మార్గుడా అని మాట్లాడతారు. ఓ దుష్టుడా, మానవుడంతే. అంచేత వాళ్ళు వేశారు, ఈ పాపులను రక్షించు కొరకు ఆ దేవుడు ఆ పిడుగుని పంపించి నాశనం చేస్తే, నువ్వు ఆ లైట్నింగ్ రాడ్ కనిపెట్టి దీన్ని దేవునికి వ్యతిరేకముగా చేసిన, దేవుని వాక్యముకు వ్యతిరేకము. ఎంత మౌఢ్యం అంటే అంటారు కదా, అంత మౌఢ్యం. ఆయన పంచమ చాలా ఇబ్బంది చేశాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ రకమైన మాట ఒక్కడికి చేసే గగ్గోలు పెట్టేశారు అతను. ఈ ప్రపంచంలో పాపాలు చేసేవారిని, దుర్మార్గుల్ని శిక్షించడానికి దేవుడు పిడుగులు పంపి వారి ఆస్తిని ధ్వంసరిస్తున్నాడని క్రైస్తవ గురువుల వాదన. కానీ ఎక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ కొద్దిగా కూడా దెంగలేదు. ఇంకా పైగా అంటే భూకంపాలు, పిడుగులు వంటివి అన్నీ పాపులను శిక్షించడానికి దేవుడు ఉపయోగించే మార్గాల్ని అమెరికాలో బోస్టన్లో మత గురువు మత గురువు అసలు ఈ పిడుగుల్ని ఇవి రెండు కూడా అందుకోసం చేశాడని, దేవుని కోపం వచ్చి కొన్ని ప్రాంతాలు భూకంపాలు మరింత పెంచాడని మత గురువు అయిన బ్రైన్ తన ఆజ్ఞాన్ని ఆక్రోషంగా ఈయన చేయబట్టి, ఈ లైటింగ్ రాక్ చేయబట్టి పెరిగిపోయాయంట భూకంపాలను, ఈ పిడుగులు పడిపోవడం. చూడు, అంటే అక్కడ మామూలు రొటీనే. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ లైటింగ్ రాడ్ కనిపెట్టబట్టి దానివల్ల ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు కనుక, పాపులను శిక్షించుటకు సరైన అవకాశం లేకుండా పోయింది కనుక, దేవుని వాక్యమునకు అతను వ్యతిరేకంగా ఉండిన కనుక అతను శిక్షించుటకు అతన్నే చేయలేక భూకంపాలని, పిడుగులని మరి సృష్టించి నాశనం చేస్తున్నారట. వీడు సైతాన్ని కదా చేసి లొంగట్ల దేవుడికి. అసలు ఎంత మూర్ఖత్వం జనాల్లో ఎలా పూసారు. అయినా సరే అతను ఏం చేయలేదు. చివరికి ఇలా మాట్లాడిన వాళ్ళే ఆ లైట్నింగ్ రాడ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించి చర్చిల మీద పెట్టుకున్నారు ముందు లైట్నింగ్ రాడ్. ఏదైతే దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా చేసినో దానికి ఆయన వాళ్ళు వెంటనే వాళ్ళే పెట్టుకున్నారు. అంటే ఏదైనా సరే మొట్టమొదటిలో ఏదైనా చేస్తే ఉన్నదాన్ని చేస్తుంటే సైన్స్ని అడుగున వ్యతిరేకించారమ్మా. సైంటిస్టులు అడుగున వ్యతిరేకించారు. గెలీలోని శిక్షించారు, న్యూటన్ చెప్పి చేశారు, అందరినీ పెద్దవాడు. సోక్రటీస్ ఏమో విషయం చంపారు. ఏం చేసి సోక్రటీస్ ప్రశ్నించు, ఎందుకు, ఏమిటి, ఎలా, అంతే. సోక్రటీస్ చెప్పిన ఏం లేదు, పెద్దాన్ని ప్రశ్నించు, ఎందుకు, ఏమిటి, అది మూడే నేర్పాడు సోక్రటీస్. ఇలా బ్లైండ్కి ఏమి నమ్మకం. సోక్రటీస్ విషయం చంపారు. అంటే మత మౌఢ్యం ఎంత ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది. అంచేత చివరికి అది ఈ బ్రైన్ లాంటి వాడు చెప్పినట్టు పాపం పెరిగినప్పుడు దేవుడు శిక్షించిన పిడుగులు సాధనంగా వినియోగించినట్లయితే ఆ పవిత్ర మత భవనాలపైన లైటింగ్ రాడ్ని బిగించారే ఎందుకని అని అడిగాడు. బ్రైన్ చెప్పిన ప్రకారంగా అయితే మరి చేయకూడదు కదా, ఎందుకు బిగించారని అప్పుడే ప్రశ్నించాడు ఆయన. అమెరికాలో బోస్టన్ పట్టణంలో ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1506 జనవరి 17 జన్మించారు. ఈయన 16 జనవరి 17 17 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి 17 పిల్లలు. ఆ 17 పిల్లల కుటుంబంలో ఈయన 14వ వాడు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ 14వ వాడు. ఆ రోజుల్లో పిల్లల్ని నిరోధన లేదు కదా, అంచేత అది చాలా పేదరికం ఉండి స్కూల్ ఫీజు కూడా కట్టలేక అతన్ని 10వ ఏటి స్కూల్ మార్పించేసి తండ్రి తన పనిలో పెట్టారు. తండ్రితో కలిసి కొన్నాళ్ళ పాటు కొవ్వొత్తులు తయారు చేశాడు. అది నచ్చక ప్రింటింగ్ ప్రెస్ చేసి తీరిక సమయాల్లో కష్టపడి చదువుకున్నాడు. ఈ విధంగా చేసి చివరికి ఎలా అయితే ఆయన చాలా తన స్వయం కృషి మీద చదువుకుని చక్కగా చేశాడనమాట. ఆయన 40 ఏట వ్యాపారం చేశాడు. కొంత మళ్ళీ పేదవాడు కదా, వ్యాపారం చేసుకుంటూ సైన్స్ పని చేసుకుంటూ వ్యాపారం చేశాడు. ఇక 42 ఏట వ్యాపారం వదిలేసి సైన్స్ పరిస్థితి పూర్తిగా సమయాన్ని వినియోగించాడు. అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీని స్థాపించాడు. ఫిలసాఫికల్ సొసైటీ అని చెప్పేసి దాంట్లో ఆయన చేశాడు. ఎలక్ట్రోస్టాటిక్స్లో చాలా కృషి చేశాడు. విశ్వవిఖ్యాతి చెందాడు. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలు అతని సైన్స్ పరిస్థితులకు పరిశీలించి డాక్టరేట్ ఇచ్చి గౌరవించి అతను చేసిన దానికి డాక్టరేట్ ఇచ్చాయి నేను. అలాగే ఆండ్రూస్ యూనివర్సిటీ అతనికి సైన్స్ పద్ధతులు పరిశీలించి డాక్టరేట్ చేయి. బ్రిటన్లో రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. అమెరికా స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించాడు. అప్పుడు అమెరికా ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమం జరిగింది అమెరికాలో, దాంట్లో ముఖ్య పాత్ర వహించాడు ఆయన. అలాగే ఇక ఫ్రాన్స్లో రాయబారి అయ్యాడు. ఫ్రాంక్లిన్ పెన్సిల్వేనియా యూనివర్సిటీని స్థాపించాడు. ఒక యూనివర్సిటీని స్థాపించాడు పెన్సిల్వేనియా ఫ్రాంక్లిన్ అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీ స్థాపించాడు. బానిసత్వం నిర్మూలనకు అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా కృషి చేశాడు. అప్పుడు రోజుల్లో బానిసత్వం చాలా ఎక్కువ, మనుషులు అమ్మేస్తుండేవాళ్ళు, తీసుకొచ్చే నీగులు అమ్మేస్తుంటారు. అలా చేసేది అంటే ఒక సైంటిస్ట్గానే కాకుండా సోషల్ రెవల్యూషన్, స్లేవరీకి వ్యతిరేకంగా పోరాడాడు, మూర్ఖత్వానికి మౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. అంచేత బానిస నిర్మూలనకు అమెరికా కాంగ్రెస్ కృషి చేశాడు. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మత మౌఢ్యంపై, మూఢనమ్మకాలపై రాజీలైన పోరాటం సుఖసాయి చేశాడు. అలాగే బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1790లో మరణించారమ్మా. ఆయన చెప్పిన ముఖ్యంగా ఒకటే చెప్పేవాడు, సైన్స్ ముఖ్యం, మతం కాదు, మౌఢ్యం అని కాదు. సైన్స్ ముఖ్యం, మతం కాదు. సైన్స్ మౌఢ్యం మీద పోరాడుతుంది. అంటే సైన్సే ప్రధానం, మతం కాదని చాలా గట్టిగా చెప్పాడన్నమాట. అది మౌఢ్యం పనికిరాదు, సైన్స్ కావాలి, మతం పనికిరాదు, సైన్స్ కావాలి అని చెప్పేసి పోరాడిన గొప్ప బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఆయన చనిపోయి ఈ రోజుకి ప్రతి ఎత్తైన భవనం మీద ఆ లైట్నింగ్ రాడ్ ఉంటుంది. ఎవడైతే పాపులను మరి అలా ఏం చేసి చర్చించడానికి పెట్టిందని ఇలా అడ్డుపడ్డాడు కదా, దేవుడి వాక్కుకు వ్యతిరేకంగా వ్యవహరించాడు కదా, అలా కాకుండా చివరికి అందరూ ఎవరైతే తిట్టారో వాళ్ళే చర్చలు ముందు పెట్టుకుని అదే లైటింగ్ రాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే ఇంత ప్రతి వాళ్ళు కూడా ఈ మార్పు కోసం మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇంత దగ్గర ఇబ్బంది. గలీలో ఏం చేశాడు, తీసుకెళ్ళి జైలు యావజ్జీవ శిక్ష చేసి జైల్లో భరిశారు. ప్రతి ఒక్కరిని అలా చేశారు. మతం అనేది మౌఢ్యానికి ప్రతినిధి, గుర్తుంచుకోండి. మతం ఆనాడు ఈనాడు కూడా మతం అనేది మౌఢ్యానికి ప్రతినిధి, మూఢత్వానికి ప్రతినిధి, అభివృద్ధికి వ్యతిరేకం. మతం అనేది మతం ఏదో చెప్తారు గొప్పగా, మతం మాత్రం అభివృద్ధికి వ్యతిరేకం. మతం ఊడాలి, మతత్వం పనికిరాదు, నిరంతరం అభ్యుదయం కావాలి. అభ్యుదయంతోనే సమాజం ముందుకెళ్తుంది. ఎథిస్ట్ బులెటిన్లో చిన్న విరామం. మార్పు సహజం, ప్రగతి సుసాధ్యం, దాంతోనే అభ్యుదయం. అడవులలో ఉండే ఆది మానవుడు అభ్యుదయ పదాన పయనించి ఈనాడు అద్భుత సౌదాలలో హాయిగా జీవిస్తున్నాడు. ఆర్థిక రంగం, సామాజిక రంగం, వైజ్ఞానిక రంగం, విద్యారంగం, ఈ రంగం ఆ రంగం కాదు, అన్నిటిలోనూ ఎంతో ప్రగతి. మానవుని మేధస్సులో ఎంతో సృజనాత్మకత. అయినా ఇంకా సమాజంలో ఎన్నో అంతరాలు, అడ్డుగోడలు, ఎన్నో విభేదాలు, వైషమ్యాలు. సుఖాలెన్ని కలిగినా మానవత్వం మరుగున పడిందనిపిస్తుంది. మనం కోరేది సమసమాజం. అందుకు కావాలి అభ్యుదయ భావజాలం. దానిని అందించేదే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారి
గోరా ప్రగతి ఛానల్ మీ ఆలోచనలకు పదును పెడుతుంది, మీ హృదయానికి ఆర్ద్రత చేకూరుస్తుంది. సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతతో మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. ఇంకెందుకు ఆలస్యం, గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, నాగుల చవితికి మంచి జరుగుతుందన్న ఆశతో పుట్టలో పాలు పోస్తారు కదా, నిజంగా పాము వీరు పోసిన పాలు తాగుతుందా? ఈ విషయం గురించి మీరేమంటారు? ప్రిమిల, నాగుల చవితికి పాలు పోయడం, పుట్ట పాలు చెప్పాలంటే ఒక ఫార్స్ అంటాను నేను. పట్టణాల్లో చూస్తాను చాలా విచిత్రంగా, ఎంత ఫార్స్ వర్డ్ ఎందుకు యూస్ చేశారంటే, పట్టణాల్లో కూడా చాలామంది పాలు పోయంటారు, లేడీస్ వెళ్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు. మరి పాముల పుట్లు పట్టణాల్లో చాలా చోట్ల ఉండవు, అంతా పాష్గా ఉంటుంది. ఎక్కడ పాముల పుట్ట మంచి మంచి లొకాలిటీస్లో పాముల పుట్లు ఉండవు, ఒక కాలనీలో తీసుకుంటే ఎక్కడ ఉండవు. మరి ఎలా పాముల పుట్ల పాలు పోయాలి? పాముల పుట్లు పోస్తేనే వాళ్ళకి అన్ని రకాల సౌఖ్యాలు వస్తాయి, జబ్బులు పోతాయి, చెవులు చింపు జబ్బు పోతుంది, ఇంకా శుభాలు కలుగుతాయి, ఇవన్నీ కావాలి. ఎలా? అందుకోసం చేస్తారంటే మట్టితో పాముల పుట్ల తీసి కన్నాలు పెడతారు, కన్నాలు పెట్టి దాంట్లో పాలు పోస్తారు. ఆహా, పాముల పుట్ల పాలు పోసాం అని సంతోషం. వాడికి ఫాస్ట్ కాకపోతే ఏంటి? పట్టణాల్లో జరుగుతుంది, కానీ చేయాలి కనుక ఏదో చేయాలి కనుక చేస్తారన్నమాట. సరే, అది అలా ఉంటే మరి పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న పట్టణాల్లో వాటిలో చేస్తారు. పాపం వెళ్ళి చదివి పాము, అక్కడ కూడా పాము నిజంగా ఉంటే అలా పైకి వచ్చిందా పరుగు ఎక్కడ, అందుకని పాము పెట్టుకొచ్చింది, నోటి తిరిగి పోద్దాం అని పోయారు, పారిపోతారు. నీకు ఎందుకు పారిపోస్తున్నట్లు వాళ్ళు? ఒకటి మాట చూస్తున్నానమ్మా, అసలు పాము పాలు తాగదు. పాలు తాగేవి అంటే మ్యామల్ జాతి చెందిన జంతువులు. ఏదంటే మామూలుగా మనకి ఏముంటాయి, మేకలు ఉంటాయి, గేదెలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఇవన్నీ మ్యామల్ జాతి అంటాం. ఇవేంటంటే అవి పిల్లలు పుడతాడికి, ఆ పిల్లలకి అవి పాలు పడతాయి అంతే కదా. గేదె పాలిస్తుంది, మేక పాలిస్తుంది, పిల్లి పాలిస్తుంది, కుక్క పాలిస్తుంది, మనుషులు పాలిస్తారు, పాలు తాగడానికి. ఆ పాలు తాగడానికి ఒక విషయం తెలుసుకోవాలమ్మా, మన శరీరంలో దాదాపు 13,000 ఎంజైమ్స్ ఉన్నాయి. ఎంజైమ్స్ మన శరీరంలో రకరకాలంటి పనులు జరుగుతుంది. వాటి వల్ల మనం అన్నం తిన్నాం, అన్నం తింటే నోట్లో అన్నం పెట్టుకోగానే నోట్లో లాలాజలం వస్తుంది, లాలాజలంలో ఎంజైమ్ ఉంటుంది, అలా కడుపులోకి వెళ్తుంది. కడుపులో కూడా ఎంజైమ్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం ఆ చివరికి అది ఫ్యాట్స్ కింద, ప్రోటీన్స్ కింద, షుగర్ కింద డివైడ్ అయిపోతుంది. మనం తిన్న అన్నాన్ని అక్కడ ఎంజైమ్స్ అన్నీ కూడా డివైడ్ చేసేసి మన రైసు, ఈ పిండి పదార్థాలన్నీ ఎలా మారిపోతాయి? ఎంజైమ్స్ ద్వారా షుగర్ కింద మారిపోతాయి. కొవ్వు పదార్థాలన్నీ కూడా ఫ్యాట్స్ కింద మారిపోతాయి. ఇవన్నీ అక్కడి నుంచి బ్లడ్ సర్కిల్ పెడతాయి. ప్రోటీన్స్ అని ఎమైనో యాసిడ్ కింద మారుతాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇవన్నీ మన స్టమక్లో, జీర్ణాశయం పేగులు ఉంటాయి కదా, పేగుల్లో ఇవన్నీ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ద్వారా దొరుకుతాయి మనకి. అందుకని కొన్న పిల్లల్లో పుట్టిన పిల్లలు తల్లిపాలు ఇస్తే ఆ పిల్లలు పాలు తాగ్గానే పొట్ట ఉబ్బు వచ్చేసి ఏడుస్తారు, పొట్ట ఉబ్బుకు వస్తుంది, వాంతులు కూడా అయిపోతాయి. అంటే వాళ్ళకి ఆ పాలని హరాయించుకునే ఎంజైమ్ వాళ్ళ పుట్టుకతోనే ల్యాకింగ్. మ్యామల్సే వాళ్ళు, మ్యామల్ జాతి చెందిన మనుషులు కూడా అయినప్పుడు కూడా వాళ్ళ శరీరంలో, వాళ్ళ పేగుల్లో ఆ పాలని హరించుకునే ఎంజైమ్ లేదు, ఉండాలి మామూలుగా. లేకుండా జరుగుతాయి కదా, కొన్ని లేకుండా జరుగుతాయి. అది లేకుండా పుడితే లేదు. కొంతమంది మామూలు చూస్తాం, మా పాలు పడవండి అంటారు. తాగితే ఏమవుతుందంటే కడుపులో నిప్పు వస్తుందండి, వాంతి అయిపోతుంది, తిక్కగా అనిపిస్తుంది, భరించలేనండి, వాంతులు అయిపోయి విరోచనాలు అయిపోయి తప్ప నేను కుదటి పడినండి అంటే వాళ్ళకి పడదు. అంటే ఆ పాలన హరాయించుకునే శక్తి లేకపోతే బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయక బయటికి నెట్టేస్తుంది ఏదో రూపంలో. విరోచనం అయిపోయి తోసో, వాంతి అయిపోయో తోసేస్తుంది. మనుషుల్లో కూడా అందరు పడిన వాళ్ళు. అందుకని ఆ పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ని హరాయించుకునే ఎంజైమ్ లేదు.
అంచేత ఒక్క మ్యామల్స్లోనే పాలని పాలకు సంబంధించిన పదార్థాలని ప్రోడక్ట్స్ని హరాయించుకునే ఎంజైమ్స్ మ్యామల్ జాతిలో ఉన్నాయి. పాము ఉందనుకో, పాము మ్యామల్ జాతి కాదు. అంచేత పాములు పాలు తాగవు. పాలు తాగితే ఏమవుతుంది దాన్ని చెప్పింది చూసు. ఎవరికైతే ఆ పాలని లాక్టోజ్కి సంబంధించిన ఎంజైమ్స్ దాని చేసిన ఎంజైమ్స్ లేకపోతే ఏ రకమైన బాధ వస్తుందో, పాము కూడా ఒకవేళ పాలు తాగితే అది కూడా చచ్చి కూర్చుంటే తల్ల కిందులుతుంది బతుకు. అని చచ్చిన పాలు ముట్టుకోదండి. కానీ నాగుల చేతికి పుట్టలో పాలు పోస్తే అన్ని సుఖాలు లభ్యమవుతాయి, పాలు తాగితే మనకు అన్ని లాభాలు వస్తాయి అనుకుంటే పాలు తాగుతుంది సరే. పుట్టలో పోస్తే అన్ని మట్టిలోనే కలుస్తాయి. పాము తాగి ఎక్కడ వెళ్తాయి? వెళ్ళవు. కానీ అసలు ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, ఆలోచన లేకుండా అసలు ఆ పని చేయడం ఏంటంటావు? ఆస్తికత్వం మనిషిని ఆలోచింపనివ్వదు. పోయి 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 అసలు పాలు తాగుదా అనేది. పాములు పాలు తాగే జంతువు కాదు, ఆ జాతికి సంబంధించిన జంతువు కాదు, గుర్తుంచుకో. ఒకవేళ పాముని పట్టుకొచ్చి ఒక గిన్నెలో పోసి ఆ పాముని పెడితే చచ్చిన ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోదు? ఇందాడు పిల్లవాడికి ఆ పాలను హరాయించుకుని ఎంజైమ్లు అయితే పిల్లవాడికి కడుపులో నిప్పించి తెల్ల కిందులు అవుతుందో, ఆరిన పాలు కూడా అది దానికి ఆ వాసనే గట్టుతుంది. పాముకి వాసనే గట్టింది, ఎందుకంటే తనకి ఎవర్షన్ దాని మీద. కొంతమంది పాములు ఏం చేస్తారంటే నాగులు చెబుతున్నాడు డబ్బుల కోసమని, వీళ్ళేమో పాము పాలు అయితే సుఖాలన్నీ వస్తాయి, ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుని ఇళ్ళకి తీసుకొస్తాడు. పాములు బొట్టలు వేసుకుని దానికి తీసుకొచ్చే ముందు కొన్ని రోజుల ముందుంచి దానికి నీళ్ళు ఇవ్వడు, ఆహారం ఇవ్వడు, ఏమి ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఆ పట్టుకొస్తే అది దాహంతో ఉంటుంది. నీళ్ళు ఇవ్వలేదు తాగడానికి, తినడానికి పెట్టలేదు. ఈ పాలు పెడితే ఒక్కసారి మాత్రం నాలుగు ఇలా ఉంటుంది. అమ్మ పాలు ముట్టుకుంది, మనకు అన్ని సుఖాలు వచ్చేస్తాయి వీళ్ళు అనుకోవచ్చు, అర్థం లేకుండా అనుకోవచ్చు. కానీ అది పెట్టిన తర్వాత దాని బతుకు ఏంటవుతుందంటే తల్లకి కుట్టుకుని విలువలు కుట్టుకుని చస్తుంది తర్వాత, లేకపోతే బతుకు చాలా దుర్భరంగా బతుకు. అది ఎందుకు నాలుగు పెట్టింది? అక్కడ దాహం. ఆ దాహంతో అది అంటించింది, నాలుగు అంటించింది. కానీ దానికి పాలలో ఉన్నట్టు లాక్టోజ్ ఏం చేసింది? దాన్ని తలకిందులు చేసింది, బతుకు తికమ్మక చేసి పరిచింది. అది ఎవరు చూడరు, దాన్ని బొట్టలు పెట్టేస్తారు కాడు. తర్వాత అది చూస్తుంది. వాడు డబ్బులు కావాలి వాడికి, అంతే. ఇది పోతే ఇంకా పాములు కొట్టుకుంటే వాడికేంటి? పాములు పుట్టుకునేవాడు పాములు పుట్టుకుని పెడతాడు బొట్టలో. అంచేత పాములు పాలు తాగే జంతువు కాదు. పాలు తాగితే అది చస్తుంది, లేదా విలవెల్లాడుతుంది, చాలా తన్నుకుంటుంది. ఎట్టి పరిస్థితి తాగిందని ఎవరైనా అంటే ఎలా తాగిందంటే పాములు వాడు ఆ డబ్బుల కోసం అని దాన్ని తీసుకుని కొన్ని రోజులు తరబడి దానికి నీళ్ళు ఇవ్వకుండా, ఏ ఆహారం ఇవ్వకుండా ఉంచితే ఆ ఆతురుతో పొరపాటున 4 సార్లు పెడుతుంది ఆ గిన్నెలో. తాగిన నాలుగు అంటిస్తుంది, దాని బతుకైపోయింది. అర్థమైనా? అంచేత పాములు పాలు తాగవు. తాగితే అవి దాని బతుకు గందరగోళం అవుతుంది, తల్ల కిందులు అవుతుంది, చచ్చిపోతుంది, అంతే. అంచేత పాములకి పాలు పోయడం అంతది అర్ధరహితం. అది కాకుండా పాములు పాలు పోయడం వల్ల జబ్బులేం పోవు. జబ్బులు పోండి డాక్టర్కి వెళ్ళాలి, డాక్టర్ పోస్తే పాములు పోస్తే జబ్బులేం వదలవు. పాములకి పాలు పోస్తే వీళ్ళకి సుఖాలేం రావు. ఇదంతా మౌఢ్యము, మూఢనమ్మకము. ఆస్తికత్వం మనిషిని ఎప్పుడు కూడా మూఢంగా ఉంచుతుంది, ఆలోచింపనివ్వదు. ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆలోచింపనివ్వదు ఆస్తికత్వం ఎప్పుడు కూడా. అందుకనే పనికి అర్థం పర్థం లేని ఆచారాలు సాంప్రదాయాలు మనకున్నాయి. అర్థం లేదు, ప్రశ్నించరు, పరిశీలించరు, పరీక్షించరు. ఎవడో చెప్పాడు కనుక గుడ్డిగా ఫాలో. ఒక పందిని తీసుకొచ్చి అది ఆవంటే అంటూ వాడు మా మత గురువు అన్నాడుగా, పందిని ఆవంటే ఆవే, పందిని ఆవంటే ఆవని కొలిసిందే, అంతే. పంది ఏంటి ఆవేలా ఏందిరా అని అనుకోరు. ఆవుని తీసుకొచ్చి పంది అని చెప్తే పంది, మత గురు చెప్పే పంది. ప్రశ్నించే తత్వం మోఢ్యము, మూర్ఖత్వము. ఇది ఆస్తికత్వం.
అంచేత పాలు తాగే విషయంలో పాములు పాలు తాగు, ఆ పాలు తాగితే నిజంగా బతుకు నాశనం దుర్భరం అవుతుంది, అసలు తాగు ముట్టవు, ఆ పాలే గిట్టదు. డాక్టర్ గారు, 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది కదా, దీనిపై మీ కామెంట్ ఏమిటి? ప్రిమేరా, నిజంగానే 2024 సంవత్సరంలో ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం నిజంగా శుభదాయకం. నిజంగా ప్రజాస్వామ్యం అనేది భారతదేశంలో బ్రతికి బట్ట కడుతుంది అన్నదానికి చక్కని ఊపిరి పోసింది. అంచేత ఈ ప్రజాస్వామ్య భద్రతకి ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటున్నానికి ఒక కొత్త ఊపిరి కలిగింది అనుకోవచ్చు. కొత్త ఊపిరి ఈ ఎలక్షన్ దాంట్లో, ఓటింగ్ దాంట్లో పోలింగ్ శాతం పెరగడం అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్నే కాదు, చాలా రాష్ట్రాల్లో పెరిగింది. అంటే ప్రజల్లో చైతన్యం వస్తోంది. మన ఓటు చాలా విలువైనది. మన ఓటుతో మనం చక్కగా మనకు కాసిన విధంగా మనం పరిపాలన చేయించుకోవచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు. ఘోరగా చెప్పారు, కంట్రోల్ ది గవర్నమెంట్ అని. గవర్నమెంట్ కంట్రోల్ చేయండి, కంట్రోల్ ది గవర్నమెంట్. ఆ చైతన్యం ప్రజల్లో పూర్తిగా వచ్చిందని కానీ మొదలయ్యింది. 70 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల్లో ఇన్ని సంవత్సరాల నుంచి చూసి ఏమిటి ఇదంతాను, ఇంత వాళ్ళు మన ప్రజల్ని వాళ్ళు పావులుగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ భద్రత కోసం, వాళ్ళ సౌఖ్యం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ప్రజలు మాత్రం పావులుగా వాడుకుంటున్నారు అనేది తెలుసుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇష్టమైన అభ్యర్థులకు ఓటేశారు. వాళ్ళకి ఇష్టమైన అభ్యర్థులకు ఓటేశారు. అందుకనే ఇప్పుడు చూసేట్లయితే ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్స్లో పూర్వకాలం కిందటి ఎలక్షన్లో ఎక్కువ సీట్లు వచ్చేవాళ్ళు ఈ మాట సీట్లైనా తక్కువ రాకుండా ఉండాలి, లేదా తల కింద లేపాడు వాళ్ళు పోయి వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. ఇది ఈ సంకేతం. ఇది ఏం సంకేతం, ఎందుకు సంకేతం అంటే ప్రజాస్వామ్యం పటిష్టతకి సంకేతం. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి దాదాపు 80% ఓటింగ్ జరిగిందంటే కొన్ని వేలకు చూసినట్టయితే కొన్ని చోట్ల కొన్ని పట్టణాల్లో కానీ కొన్ని వీటిలో 90%, 92% అలా ఓటింగ్ జరిగింది. మా పట్టణాల్లో కూడా పూర్వకాలం పట్టణాల్లో 40%, 50%, 50%, 60% మించేది కాదు. అలాంటి పట్టణాల్లో కూడా 80% పోలింగ్ వచ్చింది. ప్రజల్లో చైతన్యం వచ్చిందని పూర్తిగా అన్నా కానీ వస్తుందని సంకేతం అనుకోవాలి. ఓటు విలువ తెలుసుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు నిన్నదాకా ప్రతిపక్షంలో వాళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఒక్కదానికి ప్రజలు సాటిస్ఫై కాలేదు, వాళ్ళకి అభివృద్ధి కనబడలేదు, అంచేత ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, కేవలం సంక్షేమ పథకాలతో సరిపోదని రియలైజ్ చేశారు అని చెప్తున్నారు. మరి నిన్న దాకా మరి పాలించినటువంటి దాంట్లో అధికారంలో వాళ్ళు ఏమన్నారు, మా సంక్షేమ పథకాలకి సానుకూలమైన ఓటు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు పోలింగ్ జరిగి తెలుసు, ఓటింగ్ కౌంటింగ్ జరిగి తెలుస్తుంది, మనకి కౌంటింగ్లో తెలుస్తుంది ఎవరి మాట కరెక్ట్ అని. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా లేకపోతే సంక్షేమ పథకాలకే ఓటేశారా అనేది మాత్రం ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతారు. ఎందుకంటే రెండు రకాల వాయిస్లు వినపడుతున్నాయి. ఈ ఓటు వేడి విషయంలో చూసినట్లయితే ఎలా ఉంటుంది ఓటు అనేది చూసినట్టే మనం చూద్దాం. బెల్జియంలో 96% ఓటేస్తారు ఓటర్లు. బెల్జియంలో 96% ఓటేస్తారు. ఆస్ట్రేలియాలో 98% ఓటేస్తారు. సింగపూర్లో 92% ఓటేస్తారు. గ్రీసులో 94% ఓటేస్తారు. తక్కువ ఎందుకు ఓటేయాలో వేరే విషయం. కానీ ఈ రంగా ఇదే కాదు, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అనేక దేశాల్లో 95, 96, 98% ఓటింగ్ జరుగుతుంది. నేను ఊరికే కొన్ని చెప్పాను నీకు. అక్కడ అభివృద్ధి పాత్ర, అక్కడ పాలనలో వాళ్ళు ఓటేస్తే వాళ్ళందరూ కూడా ఓటర్లు కూడా చాలా ఇదిగా చెక్ పెడుతున్నారు. వాళ్ళు పాలకులకి చెక్ పెడుతున్నారు. మీరు చెయ్యాలి, చేయకపోతే మిమ్మల్ని నువ్వు చేశారు ఎన్నుకోము.
చెక్ పెడితే అలాగే ఓడించేస్తారు. ఏమైనా నిర్మోహమాటం ఓడించేస్తున్నారు. అక్కడ మీరు చూసినట్టు మీకు ఎంత బెల్జియంలో అయితే 4 సార్లు ఓటు అయిపోయినట్లయితే 10 ఏళ్ల పాటు ఇంకా ఓటింగ్ వేయడం అర్హత లేకుండా చేసేస్తారు. వాడు వేరే ఓటు తీసేస్తారు. అంతేకాకుండా మొదటిసారి ఓటింగ్ అయిపోతే 4,000 రూపాయల ఫైను, రెండోసారి ఓటు అయిపోతే 10,000 రూపాయల ఫైను. ఇలాగ పెంచుకుంటూ పోయారు బెల్జియంలో. ఫైన్ కూడా కట్టి తీరాలి. అలాగే చూసినట్లయితే ఇంకా ఉద్యోగ దాంట్లోకి అవకాశాలు కోల్పోతారు. లేకుండా ఉద్యోగాలు కూడా రావు. ఉద్యోగం ఎవరు వాళ్ళకి ఓటు అయిపోతే ఉద్యోగం ఎవరు బెల్జియంలో ఓటు అయిపోతే ఉద్యోగం రాదు. ఆ రంగా అక్కడ ఉంది. అలాగే ఆస్ట్రేలియా చూసినట్లయితే వాళ్ళకి ఓటు అయిపోతే జరిమానా వేస్తారు. ఆ జరిమానా 6 రోజులు కట్టాలి. పైగా కట్టి తీరాలి 6 రోజులు ఆస్ట్రేలియా. మరి అవన్నీ అక్కడ ఓటర్స్ అందరూ బాధ్యతగా ఓటు వేసి ఆ ప్రజాస్వామ్య పాలనలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఎప్పుడైతే ఓటేస్తారో ఓటరు తన బాధ్యత గుర్తిరుగుతాడు, సరైన వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకు ఓటు వేయడం అంటే ఓటర్ ఎందుకు వేయడం ఓటు ఊరికే నెగ్గించడం కోసం కాదు. వాడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం కోసం వాడి బాధ్యత. నువ్వు ఇలా ఉండాలి, లేకపోతే చెప్తే ఖచ్చితంగా వాడి ఆశల్ని ఆకాంక్షల్ని వాడు చెప్తాడు. వాడు ఆ రంగం తను భాగస్వామ్యం వహిస్తున్నాడు ప్రజాస్వామ్యంలో. అంటే ఆస్ట్రేలియాలో 1 వారం రోజుల్లోకి కూడా జరిమానా వేస్తున్నారు. సింగపూర్ అయితే అసలు ఓటర్ జాబితా ఓటు అయితే ఓటర్ జాబితా పేరు తీసి పక్కన పారేస్తారు. ఇంక నీ పేరు లేదు, ఇంకేం లేదు, తీసే. అదే గ్రీస్లో ఏంటంటే వాళ్ళకి డ్రైవర్ లైసెన్స్ తీసేస్తారు. తర్వాత వాళ్ళ గురించి వాళ్ళకి ఏ రకంగా ఇవ్వడం పేమెంట్లు బ్యాంక్ సర్వేని ఇవ్వడం, కొంత లోన్స్ ఇవ్వడం చేసేస్తారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ తీసాక అన్ని ప్రతి క్యాన్సిల్ చేసి పారేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసాక వాళ్ళందరూ రోజు కారు లేని బతకలేరు వాళ్ళు. అంటే నీ ఊరికి నమూనాగా చెప్పాను ఎలాగ ప్రజాస్వామ్య తగ్గిన దేశాల్లో వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళ ఓటర్స్ని చేశారు. మన భారతదేశంలో అవసరం లేదు ఇలాగా పరిచయం జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఎంత 82%, 85% అలా ఓటు చేశారంటే 90% కోటేశారంటే బాధ్యత గుర్తిస్తున్నారు. మన భారతదేశంలో ప్రజలు బాగా తిరిగి గుర్తిస్తారు. ఈసారి ఇది సంక్షేమ పథకాలకా ఓటు, అభివృద్ధికా ఓటు అన్న దాని మీద సాగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యం మనుగడకి కావాల్సిన ఏంటంటే కేవలం సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి కూడా కావాలి. సైమల్టేనియస్గా చూడాలి. ఎవరికి ఆ సంక్షేమ అవసరంతో తప్పకుండా ఇటువంటి కావాల్సిందే. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం సంక్షేమ రాజ్యము, వెల్ఫేర్ సొసైటీ. వెల్ఫేర్ ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసుకునేది సంక్షేమం అంటే అన్ని రకాలుగా అర్థం. యువకులకు ఉద్యోగాలు, పనిచేసే వాళ్ళకి పనిచేయడం, పరిశ్రమలు, ఇవన్నీ ఉన్నాయి. ఇండియా వెల్ఫేర్ స్టేట్ అంటే మన రాజ్యాంగం ప్రకారంగా పథకాలు ఒకటే కాదు, అన్నీ కావాలి. డాక్టర్ గారు, ఎన్లైట్, ఇగ్నైట్, ఎన్థ్యూజ్ మోటోగా ఏర్పడిన గోరా టెక్నోహబ్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇది ఎలా ఉండబోతోందంటారు? ప్రిమిలా నాస్తి కేంద్రంలో గోరా సైన్స్ సెంటర్ ఉందని తెలుసు. గత 60 సంవత్సరాలుగా నాస్తి కేంద్రంలో, విజయవాడ నాస్తి కేంద్రంలో ఏటా పెద్ద సైన్స్ ఫేర్స్ మనం నిర్వహిస్తున్నాం. నాస్తి కేంద్రంలో కొన్ని వందల స్కూల్స్ నుంచి, కాలేజీల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం, దాదాపు 25,000 నుంచి 50,000 దాకా వచ్చి దాన్ని సందర్శించడం జరుగుతుందన్నమాట. 2 రోజులు 3 రోజులు వరుసగా పెడుతుంటే చాలా బాగా సైన్స్ సంబంధించినటువంటి ఏరుగా అభివృద్ధి వచ్చింది ఏమిటంటే దాంట్లో ప్రదర్శించడం. స్కూల్స్, కాలేజీలు, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు నాస్తి కేంద్రంలో ఇంకోటి ఎక్స్ట్రా మనం దాని మీద ఇంకా ప్రోగ్రెస్ చూపించాలి ఉద్దేశంతో గోరా టెక్నో హబ్ అని మన ఫిబ్రవరి 8న ప్రారంభించాం. దాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు ప్రారంభించారు. దీని ఒక ప్రధాన ధ్యేయం ఏంటంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందిపోతుంది. ఇంత మన ఊహకు అందదు. మన ఊహకు అందనంత అభివృద్ధి సాధించేసింది.
అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సాంకేతిక యుగంలో ఎంత ఇదిగా ఉంది సాంకేతిక యుగం చెప్పలేదు. ఇప్పుడు టెక్నాలజీ రోబోట్స్ వచ్చాయి, అవి పరిశ్రమల్లో వచ్చేసాయి, టీచింగ్లో వచ్చేసాయి, వైద్య రంగంలో వచ్చేసాయి, రాని రంగం పెద్ద రోబోట్సే. చివరికి మీడియాలో కూడా రోబోట్స్ న్యూస్ చదవడం, న్యూస్ అవుతున్నాయి. అలాగే మెడికల్ దాంట్లో కూడా హాస్పిటల్స్లో నర్సులాగా సేవలు అందిస్తున్నాయి. నర్సులాగా అంటే మనిషిని రీప్లేస్ చేసిన హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చేసాయి. ఇండస్ట్రీస్లో అసలు ఎంత మనిషి చేయలేని పని రోబోట్ చేసి పక్కన పడేస్తుంది సులువుగా. అలాగే కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీస్ వాటిలో ఆ గ్యాసెస్ అవన్నీ ఉన్నట్లయితే గ్యాసెస్కి మామూలు మనుషులు అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అక్కడ అలాంటి చోట్ల రోబోట్స్ చేస్తున్నాయి, ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అంటే ఇదంతా మన హ్యూమన్ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్. దాంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఏమో చెప్పని అవసరం లేదు, నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం అడుగుతారు. ఇప్పుడు మన గోరా టెక్నో హబ్లో ఆరంగా రోబోట్స్ గురించి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత ఇప్పుడు సైన్స్ డెవలప్ అవుతుంది, ఫ్యూచర్ అంతా దీని మీదే ఉంది. ఆల్రెడీ మేము చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని చోట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేస్తున్నారు, రోబోట్స్ ఎన్ని చోట్ల అప్లై చేస్తామని చూస్తున్నాం. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్, డ్రోన్స్ వ్యవసాయ రంగంలో కానీ ఇంకోటి రక్షణ రంగంలో కానీ డిఫెన్స్లో కానీ ఇట్లా ఎలా ఉన్నాయి. అసలు ఒక 200 ఏళ్లలో మన ఊహకి అందనంత సైన్స్ పురోగతి సాధిస్తోంది. ఊహకు అందనంత మన మామూలుగా ఇలా ఉన్నాం, మనం అంది మామూలు కామన్గా నార్మల్గా ఉన్నాం. కానీ మనం ఉన్నది మన అండర్స్టాండింగ్కి మనకు ఉన్నదానికి కొన్ని వేల రెట్లు సైన్స్ అభివృద్ధి చెందిపోతుంది. అది తెలుసుకోసం అవసరం అంతేనండి. దానికోసమని గోరా టెక్నో హబ్ని పెట్టి ఏదైతే బాగా అడ్వాన్స్ అయిపోయిందో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని గోరా టెక్నో హబ్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ రోబో వీడియో, ఈ రోబో అదే వచ్చిన అదిని తీసుకెళ్ళి ఆ ఎగ్జిబిషన్ అన్నింటిని చెప్తుంది. ఇక్కడ ఇది ఉన్నాయని చెప్తుంది. రోబో పెడుతున్నాం. అది ఆ రోబో వస్తుంది ఒక వారం రోజుల్లో అది వచ్చేసి మొత్తం అది వచ్చిన వాళ్ళందరికీ పిలిచి తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో కూడా ఎలా అయితే మనం ఒక గైడ్గా ఎలా చేస్తామో హ్యూమనాయిడ్ రోబో గైడ్ ఇది గోరా టెక్నో హబ్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంత అయిపోయాక అవన్నీ చూపించిన తర్వాత నుంచుని మీకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతుంది. అడిగితే మనం ఏది అడిగితే ఆన్సర్ ఇస్తుంది. ఎక్కడి నుంచి ఇచ్చిన ఆన్సర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది ఆన్సర్ ఇస్తుంది అన్నమాట. అంత ఇదిగా మనం పెట్టాం. ఇక్కడ మనం ఏదో వింటున్నాం, ఏదో టెక్నాలజీలో ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇండస్ట్రీలో ఉంది అక్కడ ఉంది కదా. ఇక్కడ మన కళ్ళ ముందు ఒక రోబో ఒక గైడ్ కింద ఉండి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది తర్వాత మనం అడిగిన డౌట్స్కి అది క్లారిఫై చేస్తుంది. అంటే దీని ప్రధాన ఉద్దేశం గోరా టెక్నో హబ్ని ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది కాదు. మరి యూత్ ఎవరైతే ఇప్పుడు సైన్స్ చదువుతున్నారో, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని స్టిమ్యులేట్ చేయాలి. అందుకనే మన థీమ్ ఏంటి, ఎన్లైట్ అంటే నాలెడ్జ్ ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయడం. దేని గురించి ఎడ్యుకేట్ చేయడం, ఈ డెవలప్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎడ్యుకేట్ చేయడం. తర్వాత ఇగ్నైట్, వాళ్ళల్లో మనం ఇలా అవ్వాలి, ఈ సైన్స్ని మనం కూడా సైంటిస్టులుగా మారాలి అని ఒక ప్రేరణ, ఇగ్నైట్, వాళ్ళలో ఒక లైట్, వాళ్ళలో స్టిమ్యులేట్ చేయడం. ఎంథూస్, వాళ్ళ రకంగా తయారు చేయడం. ఈ సైన్స్ రాబో తరం ఉందే, ఆ తరానికి సంబంధించిన సైంటిస్ట్గా తయారు చేయాలి. మామూలుగా ఏదో ఇంజనీర్, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగానో ఒక మెకానిక్ ఇంజనీరు అలా కాదు. ఏదైతే అడ్వాన్స్డ్ సైన్స్ డెవలప్ అవుతుందో, టెక్నాలజీ డెవలప్ అవుతుందో దాని తగ్గంగా మనుషులను స్టిమ్యులేట్ చేసి, ఇగ్నైట్ చేసి, ఎంతో చేసి యూత్ను తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో గోరా టెక్నో హబ్ స్థాపించబడింది. అలాగే ఇక్కడ ఇక మరి మన ఇప్పుడు ఇస్రో గురించి వాడు చదువుతున్నాం, అక్కడ రాకెట్లు ఎగరేస్తున్నారని. ఆ రాకెట్లు ఎగరేసి ఎంతమంది మనకి ఎన్ని సెటిలైట్స్ చూస్తున్నాం, ఇవన్నీ ఏమిటి వీటికి సంబంధించిన మొత్తం నాలెడ్జ్ అంతా ఎగిపెట్టాం. మొత్తం నాలెడ్జ్ గోరా టెక్నో హబ్లో ఉన్నాయి. అలాగే 2300 సంవత్సరంలో 2004 సంవత్సరాల్లో ఏ రంగా ఉంటుంది సైన్సు, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు,
చంద్రమండలోకి వెళ్ళి విహారయాత్ర చేసి వస్తారా, లేదా ఇంకో గ్రహంలోకి వెళ్ళి వస్తారా, వెళ్ళి రావడానికి ఎలా ఉపయోగిస్తారు? ఆ ఫ్యూచర్ ఆ విజన్ని ప్రవేశపెడుతున్నాం. కేవలం ఏదో అభూత కల్పనలు కాదు, అడ్వాన్స్డ్ సైన్స్ని పిల్లలకి యూత్కి అర్థం చెప్పాలని పెట్టాం. అలాగే ఇక్కడ ఇంట్రాక్షన్ సెక్షన్స్ పెడుతున్నాం. సైంటిస్టులతో ముఖాముఖిలు, డైరెక్ట్ జూమ్లు వచ్చేసాయి కదా, జూమ్ ద్వారా సైంటిస్టుల ముఖాముఖిలు పెట్టాలని. అలాగే ఇక్కడ గోరా సెంటర్లో నాస్తిక కేంద్రంలో సెమినార్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, థాట్ ప్రోవింగ్గా చేయడం, కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయించడం అలా చేద్దాం. అలాగే ఎవరైనా రీసెర్చ్ స్కాలర్స్ వస్తే ఇక్కడ కూర్చొని రీసెర్చ్ చేయడానికి అవకాశం. రీసెర్చ్ కూడా ఇప్పుడు పెట్టి ఒక తాళు పెడతాం కదా, దాన్ని చూసి వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ని వాళ్ళు షేర్ చేసుకోవడం, ఇతరులతో షేర్ చేసుకోవడం, దీని ఒక రకంగా చేయాలని ఉంది. దాంతో ఎంచేత దాన్ని మన దీని ప్రకారం ఎన్లైట్, ఇగ్నైట్, ఎంథూజ్ ఆ మోటో, ఈ గోరా టెక్నో హబ్కు మోటో. ఇది మామూలుగా ఏదో సరదాగా కోసం అలా కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, కేవలం నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ఇవ్వడం కోసం పెట్టాము, ఎడ్యుకేట్ చేయడం కోసం పెట్టాము, ఇన్స్పైర్ చేయడం కోసం పెట్టాము. రాబో తరంకి సంబంధించిన ఆ సైన్స్ సంబంధించిన, ఆ సాంకేతిక విజ్ఞానం సంబంధించిన, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళని తయారు చేయడం కోసం. శ్రీశ్రీ అంటాడు, కొంతమంది కుర్రవాళ్ళు బామ్మగారు తాతగారు భావాలకి దాసులు అంటాడు. కానీ కొంతమంది కుర్రవాళ్ళు రాబో తరం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. మనం రాబో తరం దూతలు ఆరగానే ఇక్కడ పిల్లల్ని ఎలా చేయాలంటే రాబో తరంలో ఉన్న సైన్స్కి ఏ రంగా సైన్స్ రాబోతుందో ఆ సైన్స్కి సంబంధించిన ప్రతినిధుల్ని, సైంటిస్టుల్ని, శాస్త్రవేత్తల్ని తయారు చేయాలని ధ్యేయంతో గోరా టెక్నో హబ్ ప్రారంభపడింది. ఆ రంగాన్ని దీంట్లో పెడుతున్నాము. చాలామంది శాస్త్రవేత్తలు దీంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇంకా మంది శాస్త్రవేత్తలు దీంట్లో జాయిన్ అవుతారు చేసి ఈ గోరా టెక్నో హబ్కు సంబంధించిన ఏదైతే ధ్యేయం ఉందో, ఎల్లైట్, ఇగ్నైట్, ఎంథూజ్ అనేది మోటో ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి యూత్ని తయారు చేసి ఒక బాధ్యతగా, ఒక పౌరులుగా చేసి భారతదేశాన్ని భవ్యమైన భారతదేశంగా తీర్చిదిద్దాలని. మనం ఎక్కడో పోయి అమెరికా పోయో, ఇంగ్లాండ్ పోయో, ఆస్ట్రేలియా పోయో కాదు, మన దేశాన్ని సంబంధించి చేసుకోవాలి. వాళ్ళు మన దగ్గర రావాలి, మన వాళ్ళ దగ్గర వెళ్ళడం కాదు. దే హావ్ టు కమ్ టు ఇక. అందుకని ఎప్పుడు వస్తుంది? ప్రజాస్వామ్యంలో ఓటర్ల బాధ్యతగా ఉండి ఓటేసి కంట్రోల్ ది గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు అనుకూలంగా ఎప్పుడు చేయగలుగుతారో ఓటు ద్వారా. ఎప్పుడైతే మన ప్రజాస్వామ్యంలో ఒక డెవలప్మెంట్ సంబంధించిన సరైన వస్తుందో, కేవలం సంక్షేమాలే కాదు, డెవలప్మెంట్ సంబంధించిన ఎప్పుడు వస్తుందో, దేశాన్ని పారిశ్రామికంగా కానీ సైన్స్ ప్రకారం కానీ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకి దాని అంగాలు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతారు అమెరికా, ఎందుకు కెనడా వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు? ఇక అవకాశాలు లేకుంటున్నారు. ఒక సైన్స్ ఒక దాంట్లో బాగా డెవలప్ అవ్వాలనుకుంటే ఏమి అవకాశాలు ఏముంది? డెవలప్మెంట్ ఏముంది ఇక్కడ? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏముంది ఇక్కడ? ఏం లేదంటారు. యూత్ ఎవరైనా సైతే మొక్కంటారు. ఎందుకు మా దేశం వదిలి వెళ్ళాలని లేదు మాకు. యూత్ ఏమన్నా మాకు దేశం వదిలి వెళ్ళాలని లేదు, అమ్మా నాన్న వదిలి వెళ్ళాలని లేదు. కానీ మాకు లోపల నుండి ఆ ఎంతూజియాజం వల్ల, చెయ్యాలని ఒక తపన వల్ల మేము ఆ దేశాలు వెళుతున్నాం. అదే ఇక్కడ మనం చేద్దాం, క్రియేట్ చేద్దాం. అదే ధ్యేయం ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్రభుత్వాలు ఈ రకమైన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన వరకు ఉన్నారు, మాకు ఎందుకు లేరు, మనకు ఉన్నాయి. దానిని ఇంకా పెంచాలి, విస్తృతం చేయాలి. అది ప్రభుత్వం ద్వారా జరగాలి. దానికి ఎప్పుడైతే మనం ఇలాంటివి పెడతామో ఆలోచన ధోరణి మారుతుంది. ప్రజల్లో కూడా ఆ రకంగా ఆలోచన ధోరణి రావాలి. అంతేగాని ఏదో జరిగిపోతుంది, తినేస్తున్నాం కదా, బట్ట దొరికింది, కట్టుకోవడం బట్ట ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది కదా, కాదు. అంతేకాదు, మనిషి ఇంకా 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 చాలా డెవలప్ అవ్వాలి. దానికోసం గోరా టెక్నో హబ్ మన భారతదేశాన్ని కూడా భవ్యమైన భారతదేశం దిద్దిద్దాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం కూడా నెంబర్ 1గా ఉందాం. అందుకోసమే గోరా టెక్నో హబ్. ప్రిమేర వాళ్ళు చాలా విషయాలు తీసుకున్నాము. మన యూట్యూబ్ ఛానల్స్ అసలు ఇక గోరా టెక్నో హబ్ గురించి కానీ ఇవన్నీ యూట్యూబ్స్ అని చెబుతున్నాం.
అలాగే మనకి సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మన యాప్ ఉంది కదా, సమరం ఛానల్స్ అనే యాప్ ఉంది. సమరం ఛానల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సమరం ఛానల్స్ అని టైప్ చేస్తే 20 ఆ యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. 20 యూట్యూబ్ ఛానల్స్ దిగిపోతాయి. కేవలం సింపుల్గా సమరం ఛానల్స్ గూగుల్ ప్లే స్టోర్గా తీసుకోవడం అంతే. చాలా సింపుల్ కదా. మన వాళ్ళు చేస్తే 20 మరి ఎన్ని 20 యూట్యూబ్ మరి దాదాపు 20 కోట్ల వ్యూస్ వచ్చేప్పటికి. దాంట్లో మనకి రకరకాల ఇప్పుడు ఎథిస్ట్ బులెటిన్ ఉంది, ఎథిస్ట్ బులెటిన్. ఈ బులెటిన్లో మనం గురించి చెప్తున్నాం. అలాగే గోరా భవిత ఛానల్ ఉంది. ఆ భవిత ఛానల్లో యూత్ సంబంధించిన చాలా విషయాలు, ఎడ్యుకేషన్ సంబంధించిన చెప్తాం. ఇప్పుడు గోరా భవిత ఛానల్ కూడా చాలా స్టూడెంట్స్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడానికి ఎక్సలెంట్గా హెల్ప్ చేస్తుంది. గుర్తిస్తున్నాను, చాలా ఇంకా తెలియట్లేదు, తెలుసుకోండి. గోరా భవిత ఛానల్ స్టూడెంట్స్కి ఎంతో హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంది. అందులో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కి వెళ్ళేవాళ్ళు, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, గ్రూప్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి కావలసిన మెటీరియల్ ప్రొఫెసర్స్ చేత ఇప్పిస్తున్నాం. ప్రొఫెసర్స్ చేత దాంట్లో సివిల్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి, గ్రూప్ సర్వీస్కి వెళ్ళే వాళ్ళకి మొత్తం ఎంతో ఉంది. మీకు చదివితే వాళ్ళ ఎంత కావాలంటే అంత మ్యాటర్ వస్తుంది. ఇంత అంతగా అందరూ ప్రొఫెసర్సే. ప్రొఫెసర్లు స్కాలర్లీగా ప్రజెంట్ చేస్తున్నారు మ్యాటర్ అంతా. అది చేస్తే అసలు వాళ్ళు ఆ గ్రూప్ సర్వీస్లోను పబ్లిక్ సర్వీస్లోను వాళ్ళు నిజంగా వాళ్ళు సక్సెస్ సొంతం చేసుకుంటారు. అంతే కోరేదంటే మన సమరం ఛానల్స్లో గోరా భవిత ఛానల్, ఈ భవిత అనేది యూత్ ఛానల్. యూత్ అంటే స్టూడెంట్స్ సంబంధించిన ఛానల్. దీంట్లో యూత్ సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నాం. ఇంత అంతా కాదు, ఇంకా ముందు ప్లాన్ చేస్తే ఇంకా వస్తాయి. ఆయన కోరేదంటే ప్రతి స్టూడెంటు, ప్రతి యూత్ గోరా భవిత ఛానల్ ఎంత మెటీరియల్ ఇస్తున్నాడు జస్ట్ ఒకసారి దాన్ని చూడండి. సబ్స్క్రైబ్ చేసి ఓపెన్ చేసి చూడండి. ఎంత మ్యాటర్ తెలుస్తుంది, ఎంత ఉపయోగకరం తెలుస్తుంది. మనకి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. చిన్నారి ఛానల్ ఉంది, చిన్నపిల్లకి ఎంత చక్కని మోరల్ స్టోరీస్ చెప్తున్నాం. అలాగే మగవ ఛానల్, లేడీస్ సంబంధించి ఎన్ని చెప్తున్నాం. అలాగా ఇదేదే కాదు, గోరా ప్రగతి ఛానల్ ఉంది. సమాజానికి సంబంధించిన ఎన్ని విషయాలు, సమాజ ప్రగతికి సంబంధించిన ఎన్ని విషయాలు దాంట్లో ఉన్నాయండి. సమాజం ప్రగతికి తోడ్పడే విషయాలన్నీ దాంట్లో ఎన్ని కాదు. ఎక్కడ మీకు ఏ టీవీ ఛానల్ మీకు దొరకదు. ఎంతలాగా ఎంత మెటీరియల్ ఏ టీవీ ఛానల్ చూసినా దొరకలేదు. అంత మెటీరియల్ ఇస్తున్నాం. ఎడ్యుకేటివ్ ఇస్తాం. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఎడ్యుకేటివ్గా ఇస్తున్నాం. ఎంతో ఇస్తున్నాం. గోరా ఆరోగ్యం ఛానల్, హెల్త్ సంబంధించిన ఎక్కడ దొరకదు సమాచారం గోరా ఆరోగ్య ఛానల్లో ఉంది. ఇంత దకారు అంచేత భవిత ముఖ్యంగా నేను కోరేదంటే గోరా భవిత ఛానల్ చూడమని చెబుతున్నాను. దాంట్లో ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నాము. మీరందరూ చూడండి, చేయండి. అందుకే అలాగే ముఖ్యంగా మా యాప్ సింపుల్ డౌన్లోడ్ చేసుకోండి. ఏది కాండ చూసుకోండి, మీకు అన్నీ దాంట్లో దొరుకుతాయి. ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన ఛానల్స్ అన్నీ కూడా చాలా ఉపయోగకరమైన ఛానల్స్. ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూస్తే మీరు వదిలిపెట్టరు అంతే. అంచేత అందరు చూడాలని చూస్తున్నాను. మరి మనం ఇవాళ దీని అందరు ప్రేక్షకులు సెలవు తీసుకున్నాం. వచ్చేసారి మరి వచ్చే బులెటిన్ అందరూ కలుసుకున్నాం. అందరూ సెలవు. మరి జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.